ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ నూతన సంవత్సరంలో మనం అందరం ప్రవేశించి ఉండగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకు ముందుకు సాగుదాము. నా పేరు జసియా పర్సస్ ప్రీతి. ఈరోజు నేను వాక్యం స్టార్ట్ చేయకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. కృపగల రాజా, మహిమ తండ్రి, స్వామి, ఈ సమయంలో ప్రవ్వా మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా నీ యొక్క వాక్యం యొక్క శ్రేష్టతను మేము గుర్తెరగాలని, తెలుసుకోవాలని నీ ముందుకి చేరి వచ్చిండగా ప్రవ్వా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మా అందరితో మాట్లాడండి ప్రవ్వా. నీ సిలువ చెంతున మమ్మల్ని మరుగుపరిచి ప్రవ్వా నన్ను మా అందరినీ మీరు మీ యొక్క కృపతో నింపి మీరు మాతో మాట్లాడమని ఈ సమయంలో మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ యేసయ్య పరిశునామం బట్టి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమె. మొదటిగా ఒక చిన్న కథ చెప్పుకొని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒకానొక ఊర్లో ఒక పెద్ద ఫామ్ ఉన్న ఒక అధికారి ఉన్నారు. ఆ అధికారి ఆ ఏరియాలో ఒక మంచి, తనకు ఎంతో పశు సంపద, ఎంతో ఫామ్ ల్యాండ్ చాలా ఉంది. మరి వాళ్ళ ఫామ్ ల్యాండ్లో ఒక లేక్ కూడా ఉంది. ఇలా ఉన్న సందర్భంలో ఒకానొక సమయంలో తన కుమారుడు తన ఫామ్ అంతటిని చూసుకునేవారు. అప్పుడు ఒక రోజున తను తన పశువులకు, తన గొర్రెలకు మేత పెట్టుకుంటూ మరి నీళ్లు తాగడానికి కోనేటి దగ్గరికి గొర్రెల్ని తీసుకొని వెళ్ళినారనమాట. ఆ సందర్భంలో ఆయన అక్కడ లేక్ ఒడ్డున, నది ఒడ్డున ఉన్న రాళ్ళని ఎత్తుకొని ఆయన చూస్తూ ఆడుకుంటూ వాటిని నీటిలోకి విసురుతూ అలా ఉన్నాడు. ఆ సందర్భంలో ఒక విచిత్రమైన ఒక రాయి, పెద్ద రాయి ఒకటి కనబడినప్పుడు వెంటనే ఆ రాయిని తీసుకొని ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇదేదో చాలా ప్రత్యేకంగా ఉంది అని ఆ రాయిని తీసుకొని వచ్చి తన ఇంటికి, తన తండ్రికి చూపించాడనమాట. ఆ తండ్రి ఆ రాయిని చూసి ఇది చాలా బాగుంది, కానీ దీన్ని ఎలా ప్రయోగించాలి, ఏం చేయాలి నాకు తెలీదు. సరే, అందాక మనము ఈ తలుపు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంది కదా, ఈ తలుపు ఓర్న ఈ రాతిని నేను పెడతాను అని ఆయన అక్కడ ఉంచడం జరిగింది. అలా ఉంచినప్పుడు ఒకానొక రోజున తన స్నేహితుడు, అధికారి యొక్క స్నేహితుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ రాతిని చూసి ఇదేదో చాలా విచిత్రమైన రాయిగా ఉంది అని ఆయన దాన్ని ఎత్తుకొని దగ్గర తీసుకొని దాన్ని పరిశీలనగా చూసినప్పుడు ఆ రాయి ఒక క్వార్ట్జ్ రాయిగా ఆయన కనిపెట్టారు. ఒక బంగారు ఖనిజం ఉన్న ఒక రాయిగా ఆయన కనిపెట్టి ఇది ఎక్కడ మీకు దొరికింది అని వెంటనే అడగడంతో అక్కడ ఉన్న అధికారి వెంటనే అన్నాడు, ఇది మా ఇంటి వెనకలున్న నది ఓరున ఉన్న రాయి, ఇది మా కుమారుడు దీన్ని తీసుకొని వచ్చాడు అని చెప్పడం జరిగింది. ఇలా జరిగినప్పుడు ఆయన అన్నాడు, ఒకసారి నేను ఆ యొక్క నది ఓరుని నేను చూడాలని అనుకుంటున్నాను అని. వెళ్ళి చూసినప్పుడు ఆ నది ఓరున అక్కడున్న రాళ్ళన్నీ కూడా బంగారుతో కూడిన క్వార్ట్జ్ రాయల్గా ఆయన గ్రహించడం జరిగిందనమాట. అప్పుడు అనుకున్నాడు ఈ అధికారి, ఎన్ని రోజులు ఈ రాయి నా ఇంట్లో ఒక ద్వారానికి ఒక తలుపు కొట్టుకోకుండా అడ్డంగా నేను ఉంచి దాన్ని దాటి వెళ్ళాను, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆ రాయి యొక్క శ్రేష్టతను నేను ఎరగకుండా వెళ్ళి ఉన్నానని. మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు ఇలాగే ఉంటున్నాం కదా. దేవుని వాక్యం మనకు దేవుడు అనుగ్రహించున్నాడు, కానీ ఎన్నోసార్లు దేవుని వాక్యం మనకు చేరుగా ఉన్నప్పటికీ, దేవుడి వాక్యం మనకు సమీపంగా ఉన్నప్పటికీ దేవుని వాక్యం యొక్క శ్రేష్టతని గ్రహించకుండానే సంవత్సరాల బడి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది కదా. ఈ సమయంలో కీర్తనకారుడు తన 119వ కీర్తన 127వ వచనంలో, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి అని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. నిజమే కదా, దేవుని యొక్క వాక్యంలో బంగారు
మరి అపరంజి, వీటన్నిటికంటే ఎంతో ప్రాముఖ్యమైన గొప్ప విషయాల్ని దేవుడు పొందుపరిచి ఉండడం మనం చూడగలుగుతాం. కానీ చాలాసార్లు మనం కూడా ఈ యొక్క బంగారు కంటే శ్రేష్టమైన ఈ వాక్యాల్ని గ్రహించకుండా ఆ వాక్యం యొక్క ఒక శ్రేష్టతని, ప్రాముఖ్యతని, దాని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించకుండా దాటి వెళ్ళేవారుగా ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న పిలుపు ఏమంటే, తిరిగి ఆయన వాక్యం వద్దకి, తిరిగి ఆయన ఒక సన్నిధి వద్దకి తిరిగి రమ్మని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. హబక్కుకు గ్రంథంలో ప్రవక్త అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాయి, ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకు కృపగా ఇస్తున్నాడు. అండ్ ఈ యొక్క దేవుని గ్రంథంలో ఎన్నో గొప్పవైన శ్రేష్టమైన వాక్యాల్ని పొందుపరిచి ఉండడం మనం చూడగలుగుతున్నాం. ఒకానొక సందర్భంలో ఒక ఒక సాధారణమైన వ్యక్తి దేవుని వాక్యం చదువుతున్నాడు అనమాట. అలా చదువుతున్నప్పుడు ఆయన మోషే యొక్క జననం గురించి, మోషేని తన తల్లి ఎలా ఆ జమ్ము పెట్టిని ఒక తారుని ఫుల్గా దాన్ని కోట్ చేసి ఆ యొక్క జమ్ము పెట్టిని నీటిలో వదిలిపెట్టడము, ఈ వాక్య భాగం చదివినప్పుడు ఆయనకు అనిపించింది, అక్కడ తార్ సంబంధమైన ఒక చమురు ఉందంటే ఖచ్చితంగా ఖనిజమైన పదార్థాలు ఉంటాయని ఆయన గ్రహించినప్పుడు, ఆ సందర్భంలో ఆ ఏరియాలో వారు మైన్ చేసినప్పుడు ఎంతో గొప్ప చమురు, ఈ యొక్క ఆయిల్ మైన్స్ ఉండడం గ్రహించినారనమాట. నిజమే, దేవుని వాక్యాన్ని చదివిన ఎంతో గొప్ప వ్యక్తులు ఎన్నో గొప్ప విషయాల్ని వాటిని కనుక్కొనడం వలన వారు ఎంతో గొప్పవారు అవ్వడం మనం గ్రహించగలుగుతాం. ఆత్మీయంగా మరి మన ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం బలపరచబడ్డమే కాకుండా ఈవెన్ ఆర్థికంగా మరి ఫిజికల్ పరమైన బ్లెస్సింగ్స్ని కూడా ఎంతోమంది పొందుకోవడం మనం గ్రహించగలుగుతాం. అందుకే కీర్తనకారుడు తన 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఇది మన దైనందిన ప్రార్థనగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అనుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యంలో ఎన్నో గుప్తమైన, ఎన్నో జ్ఞానంతో కూడిన వాక్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనము లోతులకు వాటిని చదివి గ్రహించి దేవుని వాక్యంలో మన కొరకు ఉంచిన ఒక శ్రేష్టతని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో మరొక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన చేసిన ఎన్నో యుద్ధాలు చేసినారు. 31 రాజుల్ని ఆయన జయించడం మనం గ్రహించగలుగుతాము. ఆయన వెళ్ళిన ఏ యుద్ధంలో కూడా ఆయనకు పరాజయం లేదు. అటువంటి గొప్ప దైవజనుడిని మనం చూడగలుగుతాం. ఆయన ఎవరో కాదు, యెహోషువ. ఆయన అన్ని యుద్ధాలు చేసి అన్నిట్లో జయాన్ని పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమంటే, ఆయన ఎంతో గొప్ప సైన్యం ఉంది, ఎంతో గొప్ప జనాంగం నా వెంబడి ఉంది, వీరందరినీ నేను ఒక వాగ్దాన భూమిలోకి నడిపించాలంటే నా శక్తి సరిపోదు అని భయంతో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఆయనకు ప్రత్యక్షమయ్యి, యెహోషువ మొదటి గ్రంథము 9వ వచనంలో ఆయన చెప్పడం ఏమంటే, ఆ వాక్యంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఎంతో గొప్పగా మాట్లాడడం మనం గ్రహించగలుగుతాం. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయన ఈ మాట చెప్తూ ఆయన అంటున్నాడు, 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము,
వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసెదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడినట్లు వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుడు ఆయనకిస్తున్న కట్టడ ఏమంటే ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించమని. అందునిమిత్తమే యెహోషువ ఎంతటి గొప్ప దైవజనుడు కాగలిగినాడంటే ఆయన ప్రార్థన చేయగా సూర్యుడు సైత్యం ఆకాశంలో నిలవబడి ఉండుట మనం గ్రహించగలుగుతాం. అంత గొప్ప కార్యాలు, సాహస కార్యాలు ఆయన చేయగలిగినాడంటే దానికి కారణము యెహోవా ధర్మశాస్త్రమును ఆయన దివారాత్రములు ధ్యానించడం బట్టినే. ఈరోజు దేవుడు మనకి నూతన సంవత్సరంలో కూడా మనకిస్తున్న పిలుపు ఏమంటే ఆయన వాక్యాన్ని దివారాత్రం ధ్యానించి ఆయన వాక్యంలో ఉన్న శ్రేష్టతను మనం గ్రహించాలని దేవుడు మనకి పిలిపిస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుని వాక్యంలో గుప్తమైన ఒక గొప్ప నిధుల్ని మనం కనుగొనలాగున దేవుడు మనకు కృపను చూపును గాక. ఈ యొక్క సదవకాశాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుంటాను. కృపగల రాజా, మా అందరితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రములు ప్రవ్వా. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రవ్వా మేము నీ వాక్యాన్ని అనుదినము మేము వెతుకున్నట్లు, మరి నీ యొక్క వాక్యంలో ఉన్న గుప్త నిధులు కనుగొన్నట్లు, మా కన్నులు తెరవబడినట్లు, మరి ఒక తృష్ణతో ఒక వాంఛతో మేము ప్రతిదినం నీ యొక్క వాక్యాన్ని చదువుటకు మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. నీ ఆత్మ నింపుదల నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రవ్వా. మరి మేము మీ సాక్షులుగా నిలబట్టకు, మరి నువ్వు యెహోషువతో చెప్పినట్లుగా నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని మీరు చెప్పినట్లుగా ప్రవ్వా, మరి అట్టివారుగా మేము ఉండాలంటే నీ ధర్మశాస్త్రాన్ని మేము కూడా అలా ధ్యానించు కృపను మాకు అనుగ్రహించమని, మీ ఆత్మ నింపుదల నడిపింపు మాకు అనుగ్రహించమని చేరొచ్చిన ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ నీకే మహిమ స్తుతి గంతా చెల్లిస్తూ యేసయ్య అతి పరిశునామం బట్టి వేడుకుంటున్నాం. ఆమేన్.